పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువు నేను కనపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 122వ కీర్తన 7వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ఎంత గొప్ప వాగ్దానం దేవుడి వేళ మీకు ఇస్తున్నాడు. ప్రాకారంలో అంటే నీ ఇంటి చుట్టూ ఒక నెమ్మది, నీ ఇంటిలో ఒక నెమ్మది, నీ నగరులలో ఒక క్షేమం దేవునికి ఇస్తుంది. ఈ దినాల్లో చాలామంది క్షేమం లేక చాలామంది బాధపడుతున్నారు. కుటుంబంలో క్షేమం లేదు, నెమ్మది లేదు, అన్నదమ్ములకి గొడవలు, కుటుంబంలో భార్యాభర్తలకి గొడవలు, కుటుంబంలో అక్క తమ్ముడికి గొడవలు, అన్నా చెల్లికి గొడవలు అవుతున్నటువంటి భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ఒకరి మాట అంటే ఒకరు పట్టించుకోవట్లేదు, ఒకరి మాట అంటే ఒకరికి విలువ లేదు. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని నిశ్చయంగా హెచ్చిస్తాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని బ్రతకాలి. మనం తగ్గించుకొని బ్రతికినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మీ గృహాల్లో కూడా ఎప్పుడు కూడా మీరు సమస్యలతో కొట్టుకోకండి. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎలాంటి సమస్య వచ్చినా సరే మోకరించి ప్రార్థన చేయడం అనేది ఒక అత్యున్నతమైన పని. మోకరించి ప్రార్థన చేయాలి. కుటుంబం అంతా కలిసి కన్నీరు కార్చాలి, కుటుంబం అంతా కలిసి రోధించాలి, కుటుంబం అంతా కలిసి వేదన పడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, నా కుటుంబంలో క్షేమం దయచేయి, నా కుటుంబంలో నెమ్మదిని దయచేయి, నా కుటుంబంలో ఒక ఆదరణ దయచేయి అని కుటుంబంలో మీరు ఏం చేయాలి అని అంటే అందరూ కలిసి ఏకాత్మతో ప్రార్థన చేయాలి. ఈవేళ ప్రభువు నీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ఈ వాగ్దానం చూస్తూ కన్నీటితో భయంకరమైన వేదంతో నువ్వు దుఃఖపడుతున్నావేమో, నీ కన్నీళ్లు ఏరులై పారుతున్నాయేమో, నా బ్రతికేందయ్యా, నా జీవితం ఏందయ్యా, నా భవిష్యత్ ఏంది అయ్యా అని నువ్వు ఏడుస్తున్నావేమో. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, నీ ప్రాకారంలో ఒక నెమ్మదిని దేవుడు కలిగించబోతున్నాడు. నీ నగరులలో ఒక క్షేమమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిజమే, నువ్వెక్కడైతే నెమ్మది లేక ఏడ్చావు, నువ్వెక్కడైతే క్షేమం లేక ఏడ్చావు, నువ్వెక్కడైతే ఎవరి ఆదరణ లేక ఓదార్పు లేక ఏడ్చావో, మనందరి సమక్షంలో దేవుడు ఒక ఉన్నతమైన అద్భుతమును నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి నీ భర్త ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళాడా, నీ భార్య ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిందా, నీ పిల్లలు ఒకవేళ నిన్ను అర్థం చేసుకోవటం లేదా, ఒకవేళ ఈ బ్రదర్ మీరు ఎవరైనా సరే ఈ యొక్క వాగ్దానం చూస్తున్నవారు, మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయితే కూడా గవర్నమెంట్ జాబ్ రాలేదని నువ్వు ఏడుస్తున్నావు నా ప్రియమైన కుమారుడా, ఇదిగో దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వెన్నడూ అన్నడూ ఆయన నీ చేతిని విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ ఎవరు నేను త్రోసివేసినా దేవుడు మాత్రం నేను త్రోసివేయడు. నీ ప్రాకారంలో ఒక నెమ్మది, నీ నగరులలో క్షేమం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్రం కలిగి కొనసాగిపో. దేవుని మీద భారమై పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు. కాబట్టి నీ ఇంటిలో ఒక క్షేమం, నీ ఇంటిలో ఒక సమాధానము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిశ్చయంగా ఆయన కృపణితో ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు వారందరి బ్రతుకులలో ఒక నూతనమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి నగరులలో క్షేమం ఉండును గాక, వారి నగరులలో ఒక క్షేమం ఉండును గాక, వారి కుటుంబాలలో ఒక దీవెన ఉండును గాక, వారి కుటుంబాలలో ఒక ఆదరణ ఉండును గాక. ఎంతమంది అయితే వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, మా బ్రతుకులేంటి, మా జీవితాలు ఏంటని ఏడుస్తున్నారు, వారందరి జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తగిన మహిమ నుంచి మనం ప్రార్థిస్తున్నాం. మీరే తాకమని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. నిశ్చయంగా మీతో ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు మీకు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి. అవసరాలు ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్రార్థన చేస్తాను.